పల్నాడు జిల్లా నరసరావుపేట బాపయ్య నగర్ వాసులకు జీవో నెంబర్ 30ను అమలు చేయాలి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని బాపయ్య నగర్ వాసులు గత 20 సంవత్సరాల పైబడి నివాసం ఉంటున్న తమ గృహాలకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి సెంటు స్థలం లేని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు బాపనయ్య నగర ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసుకుని గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికి ఇంటి పన్నులు వేసి నీటి కుళాయిలు ఇచ్చి వాటికి పన్నులు వేసి మా ద్వారా పన్నులు కట్టించుకుంటూ మా ప్రాంతంలో మంచి రోడ్లు వేశారు. కానీ నివసించే ఇళ్లకు పట్టాలు కావాలని సంవత్సరాల తరబడి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని నేటి ప్రభుత్వం జీవో నెంబర్ 30 తీసుకువచ్చి ఆక్రమితదారులకు హక్కులు కల్పించాలని ఇచ్చిన జీవో మా ప్రాంత వాసులకు ఆనందాన్ని కలిగించింది. కావున అధికారులు మా ప్రాంతాన్ని పరిశీలించి 1787/2లో నివాసం ఉంటున్న సుమారు 150 కుటుంబాలకు హక్కులు కల్పించే దిశగా పట్టాలు మంజూరు చేయాలని కలెక్టర్ గారిని కోరగా ఆర్డీఓ గారికి రాస్తూ అర్హులైన పేదలకు పట్టాలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఆయనను కలిసిన వారిలో గాడిపర్తి పాపారావు, తోటా వెంకటేశ్వరరావు, శాఖమూరి కోటేశ్వరరావు, షేక్ కరీం, షేక్ హుసేన్, సామేలు, గుండాల రాజా, రమేష్, శ్రీను, మున్నా, సుబ్బారావు, నీలాంబరం తదితరులు ఉన్నారు. నా పేరు గాడిపత్తి పాపారావు గారండి. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసాల్లో ఉంటున్నాం. ఇల్లు వేసుకొని ఆల్రెడీగా మాకు పంపులు, బాత్రూములు, ఉండటానికి కరెంటు అన్నీ సప్లై ఉన్నాయి. కానీ మాకు 30 సంవత్సరాల నుంచి మాకు పట్టాలు నోసుకోలేదండి. మాకు పట్టాలు కావాలని మేము కలెక్టర్ గారికి అందరికీ కాగితాలు పెట్టుకున్నామండి. దాన్ని మాకు సక్రమంగా జాగ్రత్తగా మాకు చేసి పెట్టాలని కోరుతున్నాము. ఇట్లు నా పేరు గాడిపత్తి పాపారావు గారండి. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసాల్లో ఉంటున్నాం. ఇల్లు వేసుకొని ఆల్రెడీగా మాకు పంపులు, బాత్రూములు, ఉండటానికి కరెంటు అన్నీ సప్లై ఉన్నాయి. కానీ మాకు 30 సంవత్సరాల నుంచి మాకు పట్టాలు నోసుకోలేదండి. మాకు పట్టాలు కావాలని మేము కలెక్టర్ గారికి అందరికీ కాగితాలు పెట్టుకున్నామండి. దాన్ని మాకు సక్రమంగా జాగ్రత్తగా మాకు చేసి పెట్టాలని కోరుతున్నాము. ఇట్లు నా పేరు గాడిపత్తి పాపారావు గారండి. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసాల్లో ఉంటున్నాం. ఇల్లు వేసుకొని ఆల్రెడీగా మాకు పంపులు, బాత్రూములు, ఉండటానికి కరెంటు అన్నీ సప్లై ఉన్నాయి. కానీ మాకు 30 సంవత్సరాల నుంచి మాకు పట్టాలు నోసుకోలేదండి. మాకు పట్టాలు కావాలని మేము కలెక్టర్ గారికి అందరికీ కాగితాలు పెట్టుకున్నామండి. దాన్ని మాకు సక్రమంగా జాగ్రత్తగా మాకు చేసి పెట్టాలని కోరుతున్నాము. ఇట్లు నా పేరు గాడిపత్తి పాపారావు గారండి. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ నివాసాల్లో ఉంటున్నాం. ఇల్లు వేసుకొని ఆల్రెడీగా మాకు పంపులు, బాత్రూములు, ఉండటానికి కరెంటు అన్నీ సప్లై ఉన్నాయి. కానీ మాకు నా పేరు గోదా జాన్ పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్ నందు గత 30 సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ భూమిలో నివాసం ఉంటా ఉన్నారు. ఆ ప్రాంతంలో గతంలో పిచ్చి మొక్కలు, కుక్కలు చాలా చండాలంగా తిరిగేటటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని సెంటు భూమి లేనటువంటి పేదలు గత సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వారికి ఆ ప్రాంతంలో ఉండే ఇళ్లకి నీటి పన్ను కానీ, కుళాయిలు ఇచ్చి నీటి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, లేకపోతే కరెంటు మీటర్లు కానీ ఇచ్చారు. తర్వాత మా ప్రాంతం అంతా సీసీ రోడ్లు వేసి సుందరవదనంగా చేశారు. కానీ మేము ఉన్నటువంటి గుడిసెలతోటే నివాసం ఉన్నటువంటి ఈ సందర్భంలో సంవత్సరాలుగా ప్రభుత్వాలకి మేము అర్జీలు పెడతా ఉన్నాం.
ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కానీ ఉన్నటువంటి 1787/2 సర్వే నెంబర్లో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి మాకు పట్టాలు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వాలు వెనకడుగు వేస్తూ ఉన్నాయి. అయితే నేటి ప్రభుత్వం జీవో నెంబర్ 30ని తీసుకొచ్చి 30 ద్వారా ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించమని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోను అమలు చేయమని ఈరోజు జిల్లా అధికారుల్ని కోరుతా ఉన్నాం. ఆ జీవోను అమలు చేసినట్టయితే ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి సుమారు 150 కుటుంబాలకు పైబడి వాళ్ళకి హక్కులు కల్పించబడినట్టు ఉంటుంది. అలాగే సంవత్సరాలుగా పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు ఈరోజు అప్పులు చేసి పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని పూరి గుడిసెలు తీసి రేకులు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే హక్కులు కల్పించాలని సంవత్సరాల తరబడిగా పోరాడుతున్నటువంటి ఆ ప్రాంత వాసులకి ఈరోజు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వారికి కోరున్నాం. ఆర్డీఓ గారికి రాశారు. ఖచ్చితంగా ఈ సందర్భంలో ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో 30 జీవో ఏదైతే అమలు అవుతా ఉందో దాన్ని పూర్తి స్థాయి బాపన నగర వాసులకు అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. నా పేరు గోదా జాన్పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నరసరావుపేట